సౌత్ సినిమా స్థాయిని పెంచి పాన్ ఇండియా మార్కెట్ను పరిచయం చేసిన దర్శకులలో శంకర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పుడు శంకర్ సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగబడాల్సిందే. రోబో లాంటి విజువల్ వండర్తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు శంకర్. అయితే ప్రతి దర్శకుడికి కాలం ఒకేలా ఉండదు కదా. ఇటీవలి కాలంలో శంకర్ తీసిన సినిమాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. భారీ అంచనాలతో వచ్చిన భారతీయుడు 2తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తెరకెక్కించిన గేమ్ చేంజర్ కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా డిసప్పాయింట్ చేశాయి. ఈ వరుస ఫ్లాప్లు శంకర్ మార్కెట్ను తీవ్రంగా దెబ్బతీశాయి. గేమ్ చేంజర్ ఫలితం తర్వాత శంకర్ పూర్తిగా ఆలోచనలో పడ్డారు. తన మార్కెట్ను మళ్లీ నిలబెట్టుకోవడానికి చాలా కాలంగా తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న వేల్పరి నవలను సినిమాగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. వేల్పరి తమిళంలో అత్యంత ప్రజాదరణ పొందిన చారిత్రాత్మక కథ. అయితే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడం శంకర్కు పెద్ద సవాలుగా మారింది. భారీ బడ్జెట్ కావడం, వరుస ఫ్లాప్ల వల్ల నిర్మాతలు ముందుకు రాకపోవడం ఒకెత్తైతే ఈ ప్రాజెక్టు కోసం హీరోలు కూడా తొందరపడకపోవడం కోలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. శంకర్ లాంటి విజనరీ డైరెక్టర్ ఈ రకమైన పరిస్థితులను ఎదుర్కోవడం నిజంగా షాకింగ్ విషయమే. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ శంకర్ త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అజిత్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. ఇటీవలి వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అజిత్ బాక్సాఫీస్ను షేక్ చేశారు. ప్రస్తుతం అజిత్ అదే దర్శకుడు అదిక్ రవిచంద్రన్తో తన సొంత బ్యానర్లో ఒక భారీ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని అజిత్ భార్య శాలిని స్వయంగా నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా పూర్తి కాగానే శంకర్ దర్శకత్వంలో అజిత్ నటించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, అజిత్తో శంకర్ చేయబోయేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరినా లేక వేరే ఏదైనా కొత్త కథనా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే వేల్పరి లాంటి పీరియాడిక్ మూవీస్ తెరకెక్కించాలంటే నటులకు సుదీర్ఘమైన కాల్ షీట్స్ అవసరం. కానీ అజిత్ పరిస్థితి వేరు. అజిత్ సినిమాల కంటే ఎక్కువగా తన రేసింగ్ ప్యాషన్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. రేసింగ్ ట్రాక్స్ మీద ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనివల్ల సినిమాలకు చాలా తక్కువ రోజులు మాత్రమే సమయం కేటాయిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో వేల్పరి లాంటి బిగ్ ప్రాజెక్టుకు అజిత్ లాంగ్ షెడ్యూల్స్ ఇస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ నిజంగానే శంకర్ తన మార్క్ మెసేజ్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్తో అజిత్కు సరిపడేలా ఒక కొత్త కథ సిద్ధం చేస్తే మాత్రం ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.